ఒక రాణిగారు ఆమె పొలంలో స్నానం చేస్తూ ఒంటి మీద ఉన్న విలువైన ఆభరణాలన్నీ గట్టు మీద పెట్టి ఆమె స్నానానికి వెళ్ళిందంట. ఒక కాక ఏం చేసిందంటే వజ్రాల హారం మెరుస్తూ ఉంటే దాన్ని ఎత్తుకొని ఎగిరిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న చిలికెత్తెలు సేవకురాళ్ళు వీళ్ళందరూ దాన్ని తరుముతూ పోయారు. దొరకలేదు, వెళ్ళిపోయింది. ఆమెకు ఆ వజ్రాల హారం అంటే చాలా ఇష్టం అంట. ఆమె రాజుగారి దగ్గరికి వచ్చి దిగులుగా, ఏమండి వజ్రాల హారం పోయింది, అది లేకపోతే నాకు జీవించడమే కష్టము, ఆ వజ్రాల హారం కావాలి. సైనికుల్ని పంపించాడు, ఎంత ఎదిగినా దొరకలేదు. అప్పుడు రాజు అన్నాడు, దానికన్నా విలువైంది తయారు చేసి ఇస్తాను నీకు, అది 10,000 వరహాలే దాని విలువ, 1,00,000 వరహాలతో తయారు చేపిస్తాను, దాని గురించి మర్చిపోను. లేదు లేదు నాకు అదే కావాలని. అప్పుడు రాజు దండోర వేశాడు ప్రజలకి, దాని విలువ 10,000 వరహాలే, ఎవడన్నా పట్టుకొని వచ్చి ఇచ్చాడంటే 1,00,000 వరహాలు బహుమతిగా ఇస్తా అన్నాడు. ఒకడనుకున్నాడు, భలే మంచి చౌక బేరము, దీన్ని గాన ఎట్టో ఒకటి పట్టుకుంటే కాలు మీద కాలేసుకొని కాదు జీవితము, తల మీద కాలేసుకొని బతికేయచ్చు అని చెప్పి ఆ పొలం దగ్గరికి పోయి ఎక్కడం మొదలుపెట్టాడు. వెతకడం మొదలు పెడితే వాడికి నీళ్ళలో కనిపిస్తుంది, పట్టుకోకపోతే దొరకట్లేదు. ఒక సాధువు జపం చేసుకుంటా పోతా ఉన్నాడు ప్రయాణం చేసి. వీడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళాడు. సాధువు నా దగ్గర ఒక మంచి డీల్ ఉంది, నేను కనుక్కున్నాను కాబట్టి నాకు 80%, నీకు 20% అన్నాడు. సాధువు అన్నాడు, ఏంట్రా ఈ పర్సంటేజ్లు, అసలు విషయం ఏంటో చెప్పరా అన్నాడు. ఇంకేం మాట్లాడద్దు, 30-70 అన్నాడు. మీకు 30, నాకు 70 అన్నాడు. ఊరే అసలు ఏంటో విషయం చెప్పరా అన్నాడు. లాస్ట్ ఎట్టన్నా నేను కనుక్కున్నాను కదా, 60-40 అన్నాడు. ఊరే అసలు విషయం ఏంటి, ఇంకా ఫైనల్ సాధు గురువు గారు 50-50 అన్నాడు. ఒరే పిచ్చోడు, అసలు విషయం ఏంటో చెప్పన్నాడు. ఇట్లాగ రాణిగారు నెక్లెస్ పోయింది, నాకు కనిపిస్తుంది నీళ్ళలో, పట్టుకోపోదామంటే దొరకట్లేదు, మీరు కానీ పట్టించారంటే ఇంకా చివరికి 50-50% పంచుకుందాం అన్నాడు. ఆ నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చూపించాడు. నీళ్ళలో మెరుస్తూ ఉంది అది. ఈ సాధువు అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళలో చూసి నవ్వుతూ, ఒరి పిచ్చోడా తల పైకెత్తు అన్నాడు. వీడు తల పైకెత్తితే ఆ కొలను పక్కన ఉన్నటువంటి చెట్టు కొమ్మకి ఆ వజ్రాల నెక్లెస్ ఏలాడుతూ ఉంది. దాని నీడలో పడతా ఉంది. ఆ నీడలో వజ్రాల నెక్లెస్ పట్టుకునేదానికి వీడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అప్పుడు చెప్తాడు, పైన ఉందిరా అన్నాడు. అట్లాగే పరతత్వంలో ఉంది ఆనందం, మనం కింద వెతుకుతా ఉన్నాం. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఆనందం ఎక్కడుందంటే పరతత్వంలో ఉంది, పైన ఉంది. మన ఆనందం కింద వెతుకుతా ఉన్నాం. ఈ భౌతిక జగత్తులో వెతుకుతున్నాం, ఈ ప్రాపంచిక జగత్తులో వెతుకుతూ ఉన్నాం. కానీ ఆనందం ఇక్కడ లేదే, పైన ఉంది.